శ్రీనివాస మంగాపురానికి 5 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. ఈ దారి గుండా 3 కిలోమీటర్లు నడిస్తే తిరుమల వస్తుంది. 1 గంటలో తిరుమల చేరుకోవచ్చు. చంద్రగిరి దుర్గం నిర్మించిన తర్వాత శ్రీవారి మెట్టు మార్గానికి ప్రాముఖ్యత లభించింది. చంద్రగిరి రాజులు తిరుమలకు ఈ దారిలోనే వెళ్లేవారు. శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారి దర్శనం కోసం వచ్చినప్పుడు చంద్రగిరిలో విడిది చేసేవాడు. ఆయన శ్రీవారి మెట్టు దారిలోనే 7 సార్లు శ్రీవారిని దర్శించుకున్నాడు. అదే దారిలో అప్పటి నుంచి నేటి వరకు కూరగాయలు, పాలు, పెరుగు ఈ దారిలోనే ఎక్కువగా తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈ దారి స్థానికులకు తప్ప బయట ఊర్లో వారికి అంతగా తెలియదు. ఈ 2 దారుల తర్వాత ఒకప్పుడు బాగా రద్దీగా ఉండే నడకదారి మామండూరు దారి. తిరుమల కొండకు ఈశాన్యం వైపున కాలి నడకన వచ్చే మామండూరు దారికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పూర్వం కడప, రాజంపేట, కోడూరుల మీదుగా వచ్చే యాత్రికులకు ఈ దారి ఎంతో అనుకూలంగా ఉండేది. మామండూరు దారిలో నడిచే యాత్రికుల కోసం విజయనగర రాజులు రాళ్లతో మెట్లను ఏర్పాటు చేశారు. కడప జిల్లా సరిహద్దులోని చిత్తూరు జిల్లాకు చెందిన కుక్కలాదొడ్డి నుంచి తుంబూర తీర్థం నుంచి పాప వినాశనానికి, అక్కడి నుంచి తిరుమలకు దారి ఉంది. దీన్నే తుంబుర తీర్థం అంటారు. అవ్వాచారి కొండ నుంచి కూడా ఒక దారి ఉంది. దీన్నే అవ్వాచారి కోనదారి అంటారు. ఇవే కాకుండా ఏనుగుల దారి కూడా ఒకటి ఉంది. చంద్రగిరి పక్కన ఉండే శ్రీవారి మెట్టు దారి నుంచి అవ్వాచారి కోన వరకు ఒక దారి ఉండేది. ఒకప్పుడు తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు రాతి స్తంభాలను ఈ దారి నుంచే ఏనుగుల ద్వారా చేరవేసేవారు. కాబట్టి దీనికి ఏనుగుల దారి అని కూడా పేరు వచ్చింది. తలకోన నుంచి కూడా తిరుమలకు మరొక దారి ఉంది. ఈ దారి తలకోన జలపాతం దగ్గర నుంచి జెండాపేట దారిలో వస్తే తిరుమల వస్తుంది. ఈ దారి పొడవు దాదాపు 20 కిలోమీటర్లు ఉంటుంది. తిరుమల కొండకు తలభాగంలో ఈ కోన ఉంది కాబట్టి దీనికి తలకోన అనే పేరు వచ్చింది. కొంతమంది భక్తులు ఈ దారిలోనే అప్పుడప్పుడు తిరుమల వస్తుంటారు.